ఖర్చు లేని పని ఇది. వెరీ గుడ్. నేచర్ గుడ్. మేడం రండి. క్లాస్ గ్రౌండ్ రాజేష్ సార్ రాజేష్ సార్ సీసీ కెమెరా రాజేష్ సార్. రెడ్డి గారికి మరియు ఎంఈఓ గారికి, గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా తెలంగాణ కోటి రతనాల వీణ కలంను కత్తిగా మార్చుకొని ఎందరో వీరులు పోరాడి గెలిచిన తెలంగాణ అందశ్రీ యొక్క హృదయం నుంచి జాలువారిన జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని మా 8వ తరగతి విద్యార్థినులు నృత్య రూపకంలో చూపించబోతున్నారు. ప్రారంభ గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పదమగాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల పంచీనాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. శ్రీ పైల యాదరెడ్డి గారు, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు ఆయన వేదిక మీదకి రావాల్సింది. శ్రీ చక్క యాదరెడ్డి గారు, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ప్రముఖ పారిశ్రామికవేత్త చాడ గ్రామ వాస్తవ్యులు ఈ పాఠశాలకు ఎంతో సహాయం చేసినటువంటి జక్కా రోసిరెడ్డి గారు వారి తండ్రి మల్లారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ మరి స్పోర్ట్స్ డ్రెస్ బహుకరించినటువంటి వాళ్ళందరికీ డొనేట్ చేసినటువంటి దాత శ్రీ అనంతుల సునీల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఆకుల శ్రీనివాస్ గారు యువజన నాయకులు చాడ గ్రామ వాస్తవ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీప సారథి డిఈఓ గారు మరియు మా ఆత్మీయ అతిథి రఘురామ్ రెడ్డి సార్ గారు మరియు వేదిక పైన ఉన్న ఉద్యోగ జీవితంలో మా మొదటి హెడ్ మాస్టర్ పైల యాదిరెడ్డి సార్ మరియు గ్రామ పెద్ద మాకు అన్ని విషయాల్లో ముందుండి సహకరిస్తున్నటువంటి జక్క యాదిరెడ్డి సార్ మరియు ఇండస్ట్రియలిస్ట్ రోసిరెడ్డి గారు వారి నాన్నగారు అయినటువంటి మల్లారెడ్డి గారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకోవడానికి ప్రధాన కారణం కర్త కర్మ క్రియ అన్ని విషయాల్లో ఈరోజు కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి అనంతుల సునీల్ రెడ్డి గారు మరియు యువ నాయకులు శ్రీనివాస్ గారు అందరికీ పాఠశాల వైపు నుంచి స్వాగతం మరియు వేదిక ముందు ఉన్నటువంటి పాఠశాల శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకమైన పాఠశాల వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ మేము గత సంవత్సరం జూన్లో ఈ పాఠశాల కొత్తగా రావడం జరిగింది సార్. వచ్చినప్పుడు పాఠశాల చూసి మాకు చాలా భయం వేసింది సార్. ఇక అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే విలేజర్స్ చాలామంది స్వంత పని ఎలాగ చూసుకుంటారో పాఠశాలకు సంబంధించిన పనిని కూడా అలాగే చూసుకునే వాళ్ళు ఉన్నారు సార్ ఈ విలేజ్లో. అది మాకు చాలా అదృష్టం, సంతోషదాయకం. ఇక వాళ్ళ సహకారంతో మేము వచ్చినప్పుడు 63 స్ట్రెంత్ ఉండింది సార్ పాఠశాల స్ట్రెంత్ లాస్ట్ ఇయర్. మేము పక్కకు చందపల్లి విలేజ్కి వెళ్ళి విలేజర్ల సహకారంతో ముఖ్యంగా అబ్రహం గారు అయితే ఒక 6 నెలలు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఆటో నడిపించింది సార్ పిల్లల కోసం. ఈ పక్క కంపెనీ సహకారంతో మేము ఇద్దామని ఆలోచన చేసినాం. కానీ ఒక 6 నెలల పాటు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఆటో నడిపించి ఒక 10 మంది పిల్లల్ని చందపల్లి నుంచి తీసుకొచ్చాం సార్. అక్కడ సార్ అబ్రహం అక్కడ చైర్లో ఉన్నది 10 మంది పిల్లల్ని తీసుకొచ్చాం సార్. అందులో అన్న స్కూల్ నుంచి ఒక 7 ఇవ్వడం జరిగింది సార్. అన్న మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంది, పిల్లలు మీరు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, మాకు దగ్గర ఏంటంటే ఇస్తే ఒక 10 మందితో మేము 73 స్టూడెంట్స్ను 73 చేసుకున్నాం సార్. అందులో లాస్ట్ ఇయర్ 10 మెంబర్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉండే సార్. 10 మెంబర్స్లో 10 మంది రిజల్ట్ పాస్ అయ్యి 100% వచ్చింది సార్. 10 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు సార్. అది సంతోషం సార్. అది మాకు మీరు ఇచ్చిన ప్రోద్బలంతో ఫిబ్రవరిలోనే పాంప్లెంట్స్ కొట్టించి బడిబాట జరిపినాం సార్. 63 మళ్ళీ 10 పోతే మళ్ళీ 63కి వచ్చినాం సార్. 63ను ఒక 34 అడ్మిషన్లు తీసుకొచ్చి ఈ సంవత్సరం 96కు చేర్చినాం సార్. 96 మంది విద్యార్థులు సార్. ఇక్కడ విద్యార్థులు చాలా సిన్సియర్గా ఉంటారు సార్. 94 మంది ప్రజెంట్ ఉన్నారు సార్. ఇప్పుడు మీ ముందు 96 మందిలో 94 మంది ఈరోజు ప్రజెంట్ ఉన్నారు సార్. ఈ 34 అడ్మిషన్లు పెంచడంలో విలేజ్లో ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఉంది సార్. మేము టీచర్లతో పాటు విలేజర్స్ కూడా చాలా కోఆపరేషన్ ఇచ్చి బడిబాటలో తిరిగారు సార్. అందులో ముఖ్యంగా ఆ కంపెనీలో కొంచెం ఇన్సిడెంట్ జరిగి మా కంపెనీ నుంచి వచ్చే ఏడు ఆగిపోతే ఏం చేయాలనో అర్థం కాక, మరి ఆటో ఎట్లా నడపాలనో అర్థం కాక గ్రామస్తులను మనకు అందరినీ ముఖ్యమైన వాళ్ళని పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు సార్. ఏం చేస్తున్నాం, మా స్కూల్కు స్ట్రెంత్ పెరగాలంటే సందేపల్లికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలనగానే స్కూల్ అయినా ఊరైనా ఒకటే సార్ అని నెలకు ఒక 21,000 రూపీస్ ఇస్తామని ఆటోకు గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి పెద్దలందరూ ఆటోకి ఇవ్వడం జరుగుతుంది సార్. దానివల్ల ఇప్పుడు 22 మంది చందపల్లి నుంచి వస్తున్నారు సార్.
ఈ సంవత్సరం 22 మంది, అందులో 13 మంది ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ సార్. రాగిరిలో ఉన్న సెయింట్ ఆగస్టిన్, మోత్కూరు నుంచి అన్ని ప్రైవేటు 13 అడ్మిషన్స్ ప్రైవేట్ స్కూల్ నుంచి వస్తున్నాయి సార్. ప్రస్తుతం అయితే 96 మందితో నడుస్తుంది సార్. మీరు ఇచ్చిన ప్రోద్బలంతో, మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఆల్రెడీ వేకప్ కాల్స్ చేస్తున్నాం సార్. ఇప్పటి నుంచే లాస్ట్ టైం మీటింగ్లో మీరు చెప్పినప్పటి నుంచి 8:15కే మార్నింగ్ క్లాస్ జరుగుతుంది సార్. మా ఇంగ్లీష్ మంది శ్రేయోభిలాషులు వేదిక ముందు ఉన్న వాళ్ళు అయితే అసలు కొద్దిమంది ఉన్నారు సార్. ఇప్పుడు సత్యనారాయణ, ఇంకన్నా, కృష్ణారెడ్డి వీళ్ళు అయితే అసలు సంతో పని కంటే ఎక్కువ 6-7 గంటల వరకు మాతోనే ఉండి ఇప్పుడు డోనర్లు చాలామంది ఉన్నారు సార్. కానీ ఏ డోనర్ ఎక్కడ ఉండో అనేది మాకు టార్చ్ లైట్తో వెతికి చూపించే వాళ్ళు అయితే మెయిన్ వాళ్ళే సార్. వాళ్ళకు సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కరతాల ధ్వనులతో ఒకసారి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక ముఖ్యంగా మాకు అనంతుల సునీల్ రెడ్డి గారు అయితే సార్ మేము అడగానే డైరీ ఇచ్చాడు సార్. స్టార్టింగ్లో June 12 నుంచే డైరీలు ప్రింటింగ్ సార్ నేమ్తో కొట్టించాం సార్. డైరీలు ఆల్రెడీ డైరీలు ఇచ్చాడు సార్. ఇప్పుడు స్పోర్ట్స్ యూనిఫామ్ అరౌండ్ 60,000 వాల్యూ చేసేటువంటి 2 టీషర్ట్స్, ఒక ప్యాంటు కంప్లీట్గా సారే సార్ సునీల్ రెడ్డి గారు. కాబట్టి సభాముఖంగా సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విద్యార్థులందరూ కృతజ్ఞతలు పాఠశాల వైపు నుంచి మేము తెలుపుతున్నాం సార్. ఇకపోతే విద్యార్థుల వైపు నుంచి యశస్విత అమ్మాయి తొందర రావాలి. HM sir, the chief guest of today's program, Honorable Leo sir, and guest of honor on the dais. This is Yashashwita of 10th class. Stand here to express my gratitude to all the guests sitting over here. A special thanks to our DO sir, who is always ready to do any kind of work for the development of children. Because of that, our Yadadri district is standing in the top position in SSC results. Thank you sir for your dedication and commitment towards education. It is like Nadu Nedu program. There are a lot of changes happening in our school. Children are provided with good sports uniform, tie, belt, shoe, identity card by great people sitting on the dais. Thank you sir, we have a beautiful stage for conducting assembly and cultural activities donated by Shri Beti Venkateshwarlu Garu. Roshi Reddy, the industrialist who donated electric connection and computers alignment. Finally, I would like to thank our HM sir for coordinating all these people for providing all facilities to our school. Thank you one and all. విద్యార్థులకు ఎలక్షన్స్ పరిచయం చేసి ప్రత్యక్షంగా అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మాక్ పోల్ కండక్ట్ చేయడం జరిగింది సార్. మాక్ పోల్లో ఎస్పీఎల్గా ఒక 3 స్టూడెంట్స్, డిప్యూటీ ఎస్పీఎల్గా ఒక 4 స్టూడెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. అందులో ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి ఎస్పీఎల్గా ఎలక్ట్ కావడం జరిగింది సార్. ఇంకొక దొంతి సంతోష అని డిప్యూటీ ఎస్పీఎల్గా ఎలక్ట్ కావడం జరిగింది సార్ స్టూడెంట్స్ చేత. స్కూల్ పీపుల్ లీడర్ సార్, డిప్యూటీ స్కూల్ పీపుల్ లీడర్ అని కొంచెం చిన్న ఒక 2 minutes సార్ మనం వాళ్ళకు ఈ శాషెస్ చేద్దాం సార్. ఇప్పుడు ఇద్దాం సార్. అదే సార్, అదే సార్ ఒక స్పీచ్ అయిన తర్వాత కొంచెం నెక్స్ట్ సంతోష. సభకు అలంకారప్రాయమైన గౌరవనీయులు డిఓ గారికి, మా పాఠశాల హెచ్ఎం గారికి మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి కారకులు ధార్మికులైన శ్రీ అనంతుల సునీల్ రెడ్డి గారికి నా నమస్సు మాంజలి. దాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములు నొకట చేకూరు భంగి చిత్రముగా దాతకీవి బాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే అనేది మహాకవి పోతన గారి విరచితం. అంటే రైతుకు మంచి వ్యవసాయ క్షేత్రం, విత్తనాలు దొరకడం అరుదు. అలాగే దాతకు తగినంత ధనము, దాన్ని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి దొరకడం కూడా అరుదే. ఇలా దొరికితే ఇద్దరికీ అదృష్టమే. జననియు జన్మభూమియు స్వర్గం కన్నా మిన్న అనే మాటకు మీరు నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఈరోజు మాకు ఈ స్పోర్ట్ డ్రెస్ మొదలైనవి అందిస్తున్నారు. సదా ధన్యవాదాలు. మీరు మాకు అందిస్తున్న సహకారం ద్వారా మీరు చెప్పకనే ఎన్నో విషయాలు చెప్తున్నారు. తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవం, వినయం, దాతృత్వ గుణం, ఉన్న ఊరు మీద ప్రేమ, ఇలా ఎన్నో విషయాలు మీ నుండి మేము తెలుసుకుంటున్నాం. మేము కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మా తల్లిదండ్రులకు పేరు తెస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
respected Headmaster Sir, Honorable DO Sir and MEO Sir, guests of honor and all the teachers and my dear friends. Good morning everyone. I am Chaitanya of class 9, stand here to express my gratitude to all the dignitaries sitting over here. A great thanks to our chief guest of today's program, our DO Sir Sri Satyanarayana Garu, for coming our school and spending their valuable time with the students of ZPHS Chada. A special thanks to Anantula Sunil Reddy Garu for providing sports uniform this year and student diaries this year in the memory of his beloved grandparents, late Anantula Lakshmamma and late Satireddy Garu. Thank you, sir. And I heartily thank Bedi Venkateshwarlu Garu for the advocate of High Court. He had provided this beautiful stage for students conduct assembly and showcase of our cultural program. He had promised this stage this January and it is completed by today. Thank you, sir, for showing your love on our school. And I heartily thank Sudagani Harishankar Gaud Garu for providing ID cards this year and last year. Thank you, sir. Thank you very much for your great support. And I heartily thank Gurrala Ramesh Garu for providing CC cameras for the protection of school. Thank you, sir. And I finally thank great industrial head Darosh Reddy Garu for providing computers for our school and rearranged the electric poles and wires. Thank you, Ananda. అంబేద్కర్ హౌస్ అండ్ కలాం హౌస్గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఒక హౌస్కు 2 టీచర్స్ హౌస్ మాస్టర్ని అలాట్ చేస్తూ ప్లస్ హౌస్కు ఒక కెప్టెన్ వైస్ కెప్టెన్ అలాట్ చేసుకోవడం జరిగింది సార్. ఎవ్రీ వీక్ కంప్లీట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇది అసెంబ్లీ కండక్టింగ్ కానివ్వండి, ఎండిఎం కానివ్వండి, గ్రౌండ్ మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ చూసుకుంటారు సార్. ఈ వారం ఇప్పుడు ప్రస్తుతం మహాత్మా గాంధీ హౌస్, ఈ వీక్ మహాత్మా గాంధీ హౌస్ చూస్తుంది సార్. కాబట్టి ఆ ఇన్వెస్టిచర్ సెరమనీ మీ చేతుల మీదుగా పిల్లలకు నిన్న జరిగిన ఎలక్షన్స్లో ఎస్పీఎల్ డిప్యూటీ ఎస్పీఎల్ని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. కెప్టెన్ వైస్ కెప్టెన్నేమో మాస్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళకు మీ చేతుల మీదుగా చిన్న ఇన్వెస్టిచర్ సెరమనీ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ముందుగా నిన్న ఎలక్ట్ అయినటువంటి స్కూల్ పీపుల్ లీడర్ యశస్విత కమాండ్ టు ద డయాస్. క్లాప్స్ కొట్టాలన్నా. కలెక్టర్ ఎట్లయితారు చదువుతా అవుతారు. ఏం చదవాలి? కలెక్టర్ కావడానికి ఏం చదవాలి? ముందు 10th పాస్ కావాలా, తర్వాత ఇంటర్ కావాలా, తర్వాత డిగ్రీ కావాలా, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, సెలెక్ట్ ఐఏఎస్ వచ్చిన తర్వాత పోస్టింగ్ అయిన అప్పుడు తర్వాత సీనియర్ ఆల్ ద బెస్ట్. మీ డాడీ ఏం చేస్తారు? మేసీ పైన. వెరీ గుడ్. చక్కగా చదువుకోవాలి. టీచర్లు చెప్పించాలి. చక్కగా మాట్లాడినా. వెరీ గుడ్. ఇట్లా మాట్లాడుతున్నారంటే మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్సలెంట్గా మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. గెట్ రెడీ కెప్టెన్స్. లేదు
నెక్స్ట్ మహాత్మా గాంధీ కెప్టెన్. సెంచరీ నేతాజీ హౌస్ కెప్టెన్ పూజిత. కోఆర్డినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంబేద్కర్ హౌస్ ప్రేమ్ కుమార్. నెక్స్ట్ అబ్దుల్ కలాం హౌస్ కెప్టెన్ బొట్ల వరుణ్. సెక్రటరీస్ గెట్ రెడీ. స్వచ్ఛ పాఠశాల సెక్రటరీ. ఓకే సార్. నెక్స్ట్ ఎండిఎం. ఎండిఎం సెక్రటరీ. నెక్స్ట్ భోజనం అంటే ఎండిఎం ఎట్లుంటుంది? ఎండిఎం బాగుంటుందా అంటాడు సారు. కల్చరల్ సెక్రటరీ రేణుక. తొందర స్పోర్ట్స్ సెక్రటరీ మనోహర్. అయిపోయింది. చాలా ప్రైజులు కావాలి. పీఈటీ లేదు సార్ మాకు, అది ఒకటే డ్రాబ్యాక్ సార్. మీకు లాస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తే మోత్కూరులో 500 ఉన్నది ఇచ్చిపెట్టి మీకు 70 మందికి ఎట్లా ఇస్తాం, స్ట్రెంత్ పెంచుకోండి అని అన్నారు సార్ మీరు. ఆ ప్రయత్నంలో మేము స్ట్రెంత్ అదే సార్ కానీ ఒక పీఈటీ ఉంటే ఇంకా బాగుండేది సార్ మాకు. అయినా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎంత ప్రొఫెషనలే కదా సార్. ఒకసారి రండి అన్న. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.